Allampur Bar Association President. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు, అల్లంపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి పాదాల చెంత నుంచి మేము నవంబర్ 9వ తేదీ రక్షణ చట్టం కోసమై మా చిన్న బార్ ఉండేదే మా స్ట్రెంత్ 21 మెంబర్స్ 21 మెంబర్స్ తోటి, దాంట్లో 15 మెంబర్స్ మేము అక్కడ నుంచి 126 కిలోమీటర్లు రక్షణ చట్టం కోసమై పాదయాత్ర చేసుకుంటూ భూత్పూర్కి చేరుకున్నాం. కాళ్ళు బొబ్బలు పగిలి ఆ చలికి ఆ రకరకాల వాతావరణాలు దాటుకుంటూ అక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ముగ్గురు వ్యక్తులు మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా అచ్చంపేట వంశీకృష్ణ గారు, ఈ ముగ్గురు అక్కడ ఒక ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్కి మా న్యాయవాదులు మామనార్ న్యాయవాదులు అనంతారెడ్డి గారు, మిగతా న్యాయవాదులంతా అక్కడ ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ సభకి వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చి మీ సమస్య సాల్వ్ అయిపోయింది అనే లెవెల్లో మాతోటి అందరితోటి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి, మీరు ఈరోజు ఈ డ్రాప్ అయ్యి వెళ్ళిపోండి, మీరు సిటీలోకి పోతే గందరగోళం అవుతుంది, హైకోర్టు, సిటీ సివిల్ కోర్టు, రకరకాల కోర్టులంతా వస్తే ట్రాఫిక్ జాము, అక్కడ పోతే గవర్నమెంట్ మీద ప్రెజర్ వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది, మీరు దయచేసి మమ్మల్ని నమ్మి మీ పాదయాత్ర ఇక్కడనే డ్రాప్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని నమ్మించి నట్టేట్లో వదిలిపెట్టేసినట్టు మమ్మల్ని నడిమధ్య నుంచి మధ్యలో ఎక్కడైతే భూత్పూర్ దగ్గరికి వచ్చినామో అక్కడ నుంచి మాతోటి బలవంతంగా, ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగానే మమ్మల్ని కన్విన్స్ చేయడానికి రాత్రి 9:30 వరకు కూడా మాతో పాటు ఉన్న ఎవరైతే లీడర్స్ వచ్చిన వాళ్ళు దాంట్లో ఒక వ్యక్తి మన కుటుంబ సభ్యుడే న్యాయవాది. ఇంకా సరే నమ్మాల్సి వచ్చింది, మామనార్ వాళ్ళు కూడా ఆలోచించుకోండి, మీకు మేమేం చెప్పలేం, చిన్న బారు ఇంత దూరం వచ్చినారు, 126 కిలోమీటర్స్ వరకు వచ్చినారు, వాళ్ళైతే ఖచ్చితంగా కల్పిస్తామంటున్నారు, సిటీ లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పినారంట, వాటికి పోతే మొత్తం అడ్వకేట్స్ అంతా గ్యాదర్ అవుతారంట, ఏదేదో జరుగుతుంది, ఈ విధంగా వాళ్ళకి రిపోర్ట్ ఫీడ్బ్యాక్ పోయింది. కాబట్టి మీరు మా మీద నమ్మకం ఉంచి మీకు వితిన్ 1 వీక్ లోపు సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పించి అక్కడి నుంచి సీఎం గారి నుంచే మీకు ఒక ప్రకటన ఇప్పించే బాధ్యత మాది అని వాళ్ళు ఏవేవి మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కటి ఆన్ రికార్డు మేము రికార్డ్ చేసుకొని ఆ రోజు నైట్ 9:30 మేము విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ అల్లంపూర్కి పోవడం జరిగింది. కాకపోతే ఈడ ఏమున్నాయి, మన అడ్వకేట్లలోనే ఒకరి మీద ఒకరికి ఇది లేదు, ఒకరు ఒక పార్టీ ఒకరు పార్టీలు కాదు, ఇక్కడ మనం చూడాల్సింది మన కుటుంబం. ఈ పార్టీ ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, రేపు ఇంకోటి ఉంటుంది, ఇంకా మర్నాడు ఇంకోటి ఉంటుంది. ఆ పార్టీలు లేకుండా మేము ఈ రోజు కూడా అల్లంపూర్ నుంచి ఇక్కడ మీటింగ్ ఉంది అంటే మాకు దాదాపు 230 కిలోమీటర్స్ మేము ఎందుకు రావడం వీటికి అంటే కనీసం ఖచ్చితంగా ఇప్పుడు ఒక స్టేట్ బార్ వాళ్ళు ముందుకు వచ్చి ఇచ్చేస్తున్నారు. మా మామనార్ వాళ్ళు మా కష్టపడే కాటి కష్టపడినారు. మా మామనార్లో ఉండే ప్రతి బార్ ప్రెసిడెంట్ అనంతరెడ్డి గారు అందరినీ మోటివేట్ చేసుకుంటూ అన్ని చేస్తూ ప్రతిదీ ఇచ్చేసినాం. కాకపోతే మా ఒక్కరితోటి కాలే, మమ్మల్ని మధ్యలో కుతికే పిసికి పల్లెటూర్లు అంటారు, కుతికే పిసికి ఇడిచిపెట్టరని అట్లా మాది భూత్పూర్కి వస్తాకల్లా మమ్మల్ని మటాజ్ చేసి పంపించేసారు ఎన్నికి. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఎన్నికి పోవాల్సి వచ్చాం మేము కూడా. ఆ విధంగా కనీసం ఇప్పుడన్నా ఆ విధంగా జరగకుండా ఈ స్టేట్ బార్ వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు. కాబట్టి ఈ 33 జిల్లాల అధ్యక్షులకి, ఇక్కడికి వచ్చిన సీనియర్స్ కి మీకు అందరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది ఇప్పుడన్నా సక్సెస్ కానీ ఒక న్యాయవాదిని కోల్పోతూ ఇటు ఎంతమందిని కోల్పోతాం. ఈ రీసెంట్ గా జనవరి నుంచి మేమైతే కంప్లీట్ బైకాట్ల మీద నడుస్తుంది మా కోర్టు. అసలు కోర్టులో వర్క్ నడుస్తలేదు, ఆ క్లయింట్స్ ఇబ్బంది పడుతున్నారు, న్యాయవాదికి రక్షణ లేకపోతే క్లయింట్ ఏంది. ఇప్పుడు ఈ మేము చేసిన పాదయాత్రలో ఒకటి చెప్పాలా మీకు, అక్కడ నుంచి ఇక్కడి వరకు మా పాదయాత్ర సాగితే మా ఇంపటి ఉండేది 12-13 మంది న్యాయవాదులు. ఏదైనా హెడ్ క్వార్టర్లో మా మిగతా వనపర్తల్లో ఒక రోజు, ఆత్మకూరులో రోజు, నారాయణపేట మా జిల్లాలో ఉండే అన్ని బార్ల వాళ్ళు వచ్చినారు. దానికంటే ముఖ్యంగా విలేజ్ దాటి స్టేజ్ దాటుతుంటే విలేజ్లో వచ్చి నల్లకోట్లు వేసుకొని మీరు ఎక్కడ పోతున్నారా అడుగుతున్నాం. మాకు ప్రొటెక్షన్ లేదు, మాకు ఇది లేదు అంటే వాళ్ళు మాకు వాటర్ ప్యాకెట్లు, జ్యూస్లు మా కోసం వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళ ఊరు లిమిట్స్ దాటే వరకు 5-10 కిలోమీటర్లట. ఆ సామాన్య ప్రజలకు ఉంది, ఆ లోకల్లో ఉండే చిన్న పల్లెటూరులో ప్రజలకు ఉంది. న్యాయవాదులకు కూడా సమస్యలు ఉన్నాయి, వీళ్ళు మా కోసం ఫైట్ చేస్తారు, మేము వీళ్ళ కోసం కొంత దూరం పాదయాత్ర చేస్తామని మా ఇప్పటి పాదయాత్ర చేసి వచ్చిండే. సార్ నాకు ఒక 2 నిమిషాల టైం, నేను 230 కిలోమీటర్లు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మాకు అంతా ఇప్పుడు జనరల్ పబ్లిక్ లో అవేర్నెస్ ఉంది, మనలో ఎందుకు లేదు. ఇప్పుడు కొంతమంది పెద్ద అడ్వకేట్లు ఉన్నారు, శాసించేటోళ్ళు ఉన్నారు, రాజకీయాల్లో కానీ ఇంకో దాంట్లో కానీ ప్రతి ఒక్కరు ఇంత పెద్ద వాళ్ళు ఉన్నారు.
ఇంత పెద్దవాళ్ళు ఉండి కూడా ఇంతమంది మన సోదరులని చంపి అంత దుర్మార్గంగా చంపుతున్నారు. అంత చంపుతుంటే కూడా మనం ఏమి మన వ్యక్తిగత స్వార్థం కోసం కాదు, అందరి కోసం ఇది. ఈ రోజు బైకాట్ చేస్తే నా బెయిల్ పిటిషన్ పోతుంది, నాకు 5,000 వచ్చేది పోతుంది, ఇటువంటివి మన దాంట్లో ఎక్కువ ఉన్నాయి. దయచేసి అది మానుకోండి. ఒక ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అంటే ప్రొటెక్షన్ అన్ని త్యాగం చేసి వస్తాం. తెలంగాణకి ఎట్లయితే అడ్వకేట్స్ ఏ విధంగా వచ్చినారో దీన్ని కూడా ప్రధానికి త్యాగం చేసి ముందుకు వచ్చి ఇది సక్సెస్ అయ్యేటట్టు చేయాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.